ఒకరు నాకు ఈ పిక్ పెట్టి ఎగ్జాక్ట్ కేక్ కావాలి, బాయ్ గర్ల్ థీమ్ కాకుండా డుడ్డు థీమ్ లో కావాలని అయితే చెప్పారు. కొన్ని పిక్స్ కూడా నేను వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకున్నారో అవన్నీ కూడా ఎడిబుల్ ప్రింట్అవుట్స్ తీసేసి పక్కన పెట్టుకున్నాను. నార్మల్ గా డైరెక్ట్ గా ఎడిబుల్ ప్రింట్అవుట్ పెట్టకుండా కింద ఫాండెంట్ కూడా సేమ్ ఎగ్జాక్ట్ బొమ్మ ఎలా ఉందో అలా కట్ చేసుకొని పెడితే ఇలా హైట్ గా వస్తుంది అనమాట. అంటే 3D లాగా. ఇక్కడ కప్ కేక్స్ పడిపోకుండా 2-in-1 టేప్ అయితే అటాచ్ చేశాను అనమాట. బోర్డ్ కి కప్ కి మధ్యలో. ఇంకా హ్యాపీ బర్త్డే డాడీ అని వాళ్ళు చెప్పినట్టే చాక్లెట్ మెల్ట్ చేసి అయితే రాశాను. ఇంకా కప్ కేక్స్ మీద పెటల్స్ ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి అవి ప్లేస్ చేసి అయితే కేక్ ఫినిష్ చేస్తాను. నార్మల్ గా చాలా మంది ఫాండెంట్ గురించి అడుగుతున్నారు కదా, బయట నుంచి తెచ్చిందా లేదంటే ఇంట్లో చేసిందా అని చెప్పి ఈ వీడియోలో చెప్తాను కదా, చెప్తా వినండి. నార్మల్ గా ఇంట్లో చేసింది ఏంటంటే కలర్ కలపాల్సి వస్తుంది. కలర్ కలపడం వల్ల మనకి షుగర్ అనేది లూజ్ అవ్వి చాలా వెట్ గా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనం బయట నుంచి తెచ్చింది కలర్ వాళ్ళు కలిపేస్తారు, ప్రొఫెషనల్ గా ఉంటది. కొన్ని కలర్స్ మనం కలుపుకుంటాం కదా అని మీకు డౌట్ రావచ్చు. అవి కలిపినా కూడా మరీ అంత వెట్ గా ఉండదు అనమాట. అందుకనే నేను బయట నుంచి తెచ్చిందే చేస్తాను. ఇంకా కేక్ లుక్ ఎగ్జాక్ట్ తెచ్చానని అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది? ఇలాంటి కేక్ కోసం పైన వాట్సాప్ కి మెసేజ్ చేసేయండి.